యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. అది దేవుని బలం. నీ బలం దేవునిదే. పరిస్థితులు మారినా ప్రభావం విడిచిపోదు. ఆ బలం దేవునిదే. ఏ బలం? అగ్ని బలము కన్నా మిన్నయైనది. సింహాల బలము కన్నా మిన్నయైనది. దేవుని పిల్లలు ఎవరో సింహానికి తెలుసు. దేవుని పిల్లలు ఎవరో అగ్నికి తెలుసు. దేవుని పిల్లలు ఎవరో నదులకు తెలుసు. యోర్దాను వెనక్కి మళ్ళీ యాజకుల పాదాలు యోర్దాను నీళ్ళకు తగలగానే, పాదాలకు తగలగానే సడన్గా షాక్ అంటే వెనక్కి మళ్ళీ అంట. నీళ్ళు కూడా ఆయనయే. అగ్ని అయింది. ఆయన్ని నమ్మాం మనం. ఆకాశం అయింది, భూమి అయింది, మనలో ఉన్న జీవం అయింది. నిజంగా ఈ యొక్క అబ్రహాము దేవుడు మన దేవుడు. యాకోబు అన్నాడు, ఇది దేవుని మందిరం, పరలోక గవిని అన్నాడు. అంటే ఆ తెరవబడిన ఆ దర్శనం చూసినవాడు, నువ్వెళ్ళు ప్రతి స్థలంలో నీకు తోడై ఉంటాను. అక్కడ నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన ఒక కొన ఆకాశం మీద ఉంది, ఒక కొన భూమి మీద ఉంది. ఆకాశమందు ఉన్న దేవుని కుమారుడైన క్రీస్తు లోకానికి వచ్చి నతనయేలుతో చెబుతున్నాడు. ఎందుకో తెలుసా? కాదు, నతనయేలు వస్తున్నాడు, ఫిలిప్పు తీసుకొస్తున్నాడు. ఇతడును ఇశ్రాయేలీయుడే అన్నాడు. నీవు నన్ను ఎలా ఎరుగు అన్నాడు. అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అన్నాడు. ఎప్పుడున్నాడో తనకే తెలుసు. వెంటనే నతనయేలు సాక్ష్యం ఇచ్చాడు క్షణాల్లో. బోధకుడా, ఇప్పుడు దాకా బోధకుడు అనుకున్నావు, ఇంటింటికి తిరుగుతున్నావని. నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలీయులకు రాజువు అన్నాడు. దేవుని స్తోత్ర. ఆది మొదలుకొని ఆఖరి వరకు చెప్పాడు. పిలాతు దగ్గర నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టు నేను రాజునే,
నా రాజ్యం ఇహలోక సంబంధమైంది కాదన్నాడు. నతనయేలు మాత్రం నువ్వు బోధకుడు కానీ దేవుని కుమారుడువు, ఇశ్రాయేలుకు రాజు అన్నాడు. దేవుని స్తోత్రం. అన్నాడా? సాక్ష్యం లేని బ్రతుకే కాదు. తీసుకొచ్చిన వాడు ఫిలిప్పు అయితే నిలబడ్డవాడు నతనయేలు. అంతేకాదు, దీనికే నువ్వు భయపడుతున్నావా? చూసి ఆశ్చర్యపడుతున్నావు. మనుష్య కుమారుని మీదకి దేవదూతలు ఎక్కుట దిగుట కూడా చూస్తావన్నాడు. దేవుని స్తోత్ర. దేవదూతలంట యేసుక్రీస్తు మీదికి ఎక్కి దిగుతారట. నిచ్చెనంట భూమికి ఆకాశానికి. ఆకాశం ముందు ఉన్న దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్య. దేవుని దూతలు ఎవరు అంటే మేమే. సహోదరులు ఎవరని మిమ్మల్ని అడిగితే వారు సంఘానికి దూతలట. క్రీస్తు మహిమై ఉన్నారట. దేవుని స్తోత్ర. ఎవరి మహిమ? క్రీస్తు మహిమ మేమే. సంఘానికి దూతలు మేమే. ఆయన భుజాల మీద మోసేది మమ్మల్నే. ఆయన పరలోక మహిమను భూలోకాన్ని తెచ్చింది ఆయనే. ఆ మహిమ ఒక్క ప్రార్థనకి వచ్చి లాజరులోకి వెళ్తే ఆ జీవో నూతనంగా స్టార్ట్ అయిపోయింది. రిపేరీ చేయకల్లా క్షణకాలంలో మృతుడు సజీవుడిగా లేచి నడిచి యేసు ఎదురుగుండా అవుతే అతని కట్లు విప్పిపోనివ్వండి అన్నాడు. దేవుని స్తోత్ర. నమ్మితే దేవుని మహిమ, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి. నా నామాన్నాళ్ళు దయాలు వెళ్ళగొట్టొచ్చు నమ్మిన వారు. ఇంకా నమ్మకం లేదా యేసు అంటే నీకు? నమ్మి తింటా తాగుతా కూర్చుంటున్నావా? దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? ఎందరు దేవుని ఆత్మతో నడిపింపబడతారు వారందరూ దేవుని కుమారులట. దత్తపుత్రాత్మ ఇచ్చాడట. దత్తపుత్రాత్మ. యేసు చెప్పాడు మత్తయి 5వ అధ్యాయం 1 కొండ మీద ప్రసంగం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. పరలోక రాజ్య సువార్త ప్రకటించడానికి వస్తాడని యోహాను చెప్పాడు. వచ్చిన యేసు కూడా చెప్పాడు. అందరికీ వెళ్ళి చెప్పమని శిష్యులకు చెప్పాడు. పరలోక రాజ్యం సమీపించింది అని చెప్పండి. మీరేంటి ప్రవేశిస్తే వంటికి శుభమని చెప్పండి. చావు లేదు అక్కడ. పరలోకం తెరవబడింది. దూత అబ్రహాముని పిలిచింది, నీవు దేవునికి భయపడేవాడవని, నీ మూలముగా భూమి యొక్క వంశాలన్నీ ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు. ఈ ఆశీర్వాదం కావాలన్న దానియేలు పరలోకమందున్న దేవుని కటాక్షం పొందుదాము అన్నాడు. అంతటా ఆ రాత్రే రాజు కన్న కళ చూపించి దాని భావం తెలియజేశాడు. వెంటనే రాజు సముఖంలో నిలబడ్డాడు. రాజా, నువ్వు చూసిన కళ ఇది. బ్రహ్మాండమైన ప్రతిమను చూసావు. దాని తల మేలిమి బంగారం, దాని యొక్క శిరస్సు మేలిమి బంగారం, దాని రొమ్మును ఉదరమును వెండిది, దాని ఉదరము తొడలును ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి, దాని పాదాల్లో ఒక భాగం ఇనుపది, ఒక భాగం మట్టిదినై ఉన్నది. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిని కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదాల మీద పడిందంటూ వచ్చి. ఎవడో పడగొట్టలేదు ఆ రాయిని. తెచ్చేసినోడు కాదు, విసిరినవాడు కాదు. పడిందట. దాని పాదములు తుత్తు నీళ్ళుగా విరగొట్టింది.
అలా కనబడిందా అని అడిగితే అంటున్నాడు రాజు. కనబడిందట. రాయి కొడుతుంది, దంచుతుంది. ఇనువుని, మట్టిని, ఇత్తడిని, ఇనువుని, వెండిని, బంగారం దంచి 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 పొడి చేసేసిందట. ఈ రాయి దంచటం వల్ల కొట్టి 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 కళ్ళములోని చెత్త వలె అయిపోయిందంట. అక్కడ వాటికి స్థలం ఎక్కడ వెండికి కానీ బంగారానికి కానీ దొరకక గాలి వాటిని వచ్చి సుడిగాలి ఓసని ఎత్తిపోయిందంట. లేదట, స్థలమే లేకుండా. అలాంటి కళ వచ్చిందట. దానియేలు పరలోకమందున్న దేవుని కటాక్షం పొందాలంటే అంత కళ అంత బాగా చూడగలిగాడు. చేతి సహాయం లెక్క రాయి, ఆ రాయి దంచిన రాజ్యాలన్నిటినీ పొడి చేసిన ఆ పొడి ఎగిరిపోవడం కూడా చూశాడు. దేవుని స్తోత్ర. చూసి ఆ రాజుకు వాటన్నిటిని వివరించాడు. మీరు ఇప్పుడు మేలింబంగాళ వంటి రాజ్యం చేస్తున్నారు, తర్వాత రాజ్యం వెండిలా ఉంటుంది, తర్వాత ఆనందపడిపోతున్నాను. నేనే బంగారం, నాకు కుమారుల కాలం వెండి, వెండి పర్వాలే, ఇత్తడి పర్వాలే, ఈనవా ఇంకా స్ట్రాంగ్ అంటూ అంటూ ఆనందపడిపోయాడు. దేవుని స్తోత్ర. అతడు 44లో చెబుతున్నాడు, ఆ రాజులు ఒకరికి పోసుకుదంటే ఇనుము మట్టి కనపడిన ఏ పాదాలు ఆ రాజ్యంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు తిరుగుబాటు, మంత్రి అవ్వాలని, ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుని నెగ్గింటారు. కానీ తర్వాత ఆడే గాలి తీసేస్తూ ఉంటారు. ఆడిని అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళకి పొసగదు. అలాంటి రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడే ఒక రాజ్యమును స్థాపించాడట. దానికి ఎన్నటికీ నాశనము కలుగుదట. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి తప్ప కాక మరి ఎవరికి బాప్తిసం పొందండి. యేసే చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడతాడు. సమరయ పట్టణం వాళ్ళు చెప్పారు, ఈయన నిజముగా లోక రక్షకుడు అన్నారు. కూసే విన్నారు వాళ్ళు. మీ లోకానికి ఉప్పు అన్నాడు. అసలు ఉప్పు ఎవరో తెలుసా? సమరయ స్త్రీయే. ఏమని అడిగింది? నువ్వు ప్రవక్తవు అనుకుంటున్నాను అంది. నేను గ్రహించాను అంది. ఎందుకో తెలుసా? నీకు 5 పెనిమిట్లు అన్నాడు. ఉలిక్కిపడింది. ప్రవక్తలే ఉన్న పాపాన్ని తప్పుని తప్పుగా చెప్పగలరు గుండు ధైర్యంతో. వాళ్ళు సామాన్యులు కాదు, సింహాల వంటి వారు ప్రవక్తలు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారట. ఏలియాకు కూడా అదే ధైర్యం. రాజు 50 మందిని పంపాడు. ఎందుకంటే బయలుజేబుల యొద్దకు, దేవతల యొద్దకు విచారణకు పంపుతున్నాడు ఇశ్రాయేలు రాజు. మేడ మీద కిటికీ నుండి కింద పడి నడుము దెబ్బతిని దానియేలు దేవుని ఎరిగినవాడు, బలం కలిగి గొప్ప కార్యం చేశాడా, చిన్నది చేశాడా? రాజ్యానికి భయపడలే, రాజుకు భయపడలే. రాజా మీరు కన్న కళ ఇది, దాని భావం ఇదిగానే కూడా చెప్పాడు. అతన్ని 120 సంస్థానాల మీద అధిపతిగా నియమించడానికి దార్యావేషుకి ఇష్టమైపోయింది. వినండి, అప్పుడు నెబుకద్నెజరు కాలం తర్వాత సింహాల గృహలో కూడా పడేశారు. ఏదేమైనప్పటికీ దానియేలు దేవుడే పూజ్యార్హుడు అని కూడా చెప్పించుకున్నాడు. వినండి, అదే దేవుడు తన కుమారుని రాజ్య నివాసులుగా మనం చేసుకుంటానికి లోకానికి పరలోక రాజ్య సువార్త పంపించాడు. ఏది పంపాడు? పరలోక రాజ్య సువార్త.
బాప్తీసం ఇచ్చే యోహాను అంటాడు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, అతని చెప్పులు వారు కూడా విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు, అతని చేతిలో ఉంది, ఆయన కళ్ళాన్ని బాగు చేస్తాడు, గోధుమలు కొట్లో పోసి ఆరని అగ్నితో పొట్టుని కాల్చేస్తాడు. ఎన్ని చెప్పాడు? చక్కటి మాటలు చెప్పాడు. చెట్టు వేరున గొడ్డలు ఉంచబడింది, ఫలించని ప్రతి చెట్టు నరికి పడేస్తాడు అన్నాడు. నాలాంటి వాడు కాదు, నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, త్యాగశీలుడు, పాపం చేసిన వాడిని ఖండిస్తాడు కానీ క్షమించాడు కూడా. నిజంగా పాపుల్ని పిలుస్తానికి వచ్చినవాడు, పరలోకాన్ని ఇవ్వటానికి వచ్చాడు. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారిగా ఉండాలి. పరలోక సంబంధి యేసుక్రీస్తు. ఆయన శిష్యులు అడిగారు, యోహాను గారు నేర్పాడు, బాప్తీసం ఇచ్చే యోహాను శిష్యులకి నేర్పాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పడు, ఆయన పంపమని ప్రార్థన చేయండి, ఆయన ఫలించాలని కోరుకుంటాడు, ఫలించకపోతే నరికేస్తాడని చెప్పాడు, ప్రార్థన చేయమన్నాడు, నువ్వేం చెప్తావు అని అడిగితే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన నేర్పించాడు. దేవుని స్తోత్ర. పరలోకమందున్న మా తండ్రి అంటే యేసుకి తండ్రి, నీకు కూడా తండ్రి, నాకు కూడా ఆయన తండ్రి. ధనవంతుడు పాతాళంలో యాతన పడుతూ అన్నాడంటే యేసు చెప్పాడు ఈ మాట, తండ్రి అయిన అబ్రహామా, ఇదిగో నీ రొమ్మును ఉన్న ఆ యొక్క కురుపులతో నిండిన పేద లాజరు ఆ చిటికిన వేలు నీళ్లలో ముంచి నా యందు కనికరబడి నా నాలుగు తడిపించన్నాడు. దేవుని స్తోత్ర. విన్నారా? అబ్రహాం అంటాడు, ఇక్కడ కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్లు సుఖం అనుభవించావు, ఏసీలో ఉన్నావు, నా కుమారుడా నువ్వు. అబ్రహాం తెలుసుకున్నాడు కాబట్టి ఏ ఇంట్లో ఉన్నాడో ఏసీ వేసుకుని గొర్రెకట్టి ఎలా నిద్రాడు. సుఖాన్ని ప్రేమించావు, సుఖపడ్డావు. అలాగనే ఈ పేద లాజరు కూడా కష్టం అనుభవించాడు, కురుపులతో కుక్కలు నాకేయంట ఆ స్మెల్కి వచ్చి. ధనవంతుని బల్ల మీద నుండి పడే రొట్టెలు తిందాం అనుకున్నాడు కానీ ఎప్పుడు రొట్టెలే పెట్టలేదు. ఆ ధనవంతుడు ఇప్పుడు చేతులతో ఆ దరిద్రుడికి ఏం పెట్టినాడు? అక్కడ ప్రకాశించే శరీరం చూశాడు, కురుపులతో ఉన్న శరీరం కాదట. పేద లాజరు శరీరం మహిమతో ఉంది, మహిమ శరీరం, పునరుత్థాన మహిమది. కనుక ఆ శరీరంతో ఉన్న లాజరు చిటికిన వేలు నీళ్ళలో ముంచి నాలుక మీద వేయమంటాడు. అందుకు కుమారుడా, నీవు భూలోకములో ఉన్నంతకాలం సుఖాన్ని అనుభవించావు, ప్రేమించావు, అనుభవించావు, భార్యతో ఉన్నావు, ఉపభర్తలతో ఏదో ఉన్నావు, ధనంతో, సుఖంతో, భోజనాలతో, విందులతో. ఈ దరిద్రుడు అతడు కూడా దేవుడు ఉన్నాడు అన్నాడు. కనుక ఇక్కడ అతడు సుఖం అనుభవిస్తున్నాడు. కానీ నిన్ను నీ దగ్గరికి వాడిని పంపడానికి నీకు మాకు మధ్య అగాధం ఉంది, అది దాటి నేను వచ్చి నీ దాహం తీర్పించలేదు అన్నాడు. నాకు 5 అన్నలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికైనా చనిపోయిన వాళ్ళు ఇంకొకరిని పంపంటే మోసే వాళ్ళు ఇంకా చెబుతున్నారు, వాళ్ళ బోధ వినని వారు ఏళ్ళెళ్ళి చెప్పినా వినరు. యేసు పునరుత్థానుడై తిరిగి లేచి మళ్ళీ కూడా
సువార్త ప్రకటించాడు. అపోస్తులే విన్నారు కానీ తోమా నేను నేను ఏళ్ళు పెట్టి గాయాల్లో చూస్తేనే కానీ నమ్మను అన్నాడు. కనుక పునరుత్థానుడై తిరిగి లేచి కనబడ్డాడు మళ్ళా శిష్యులకు 40 దినాలు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా తండ్రి అయిన దేవుడు బాప్తిసం ద్వారా లేపి బ్రతికిస్తాడట. వాటిని చేయించు ఇప్పటికి కూడా చాలామంది వాయుమండలాధిపతి అయిన సంబంధి అయిన అధిపతికి అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నారు. వారితో కలిసి మనందరం శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలన్నీ నెరవేర్చుకున్నాం. మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించాం. బొట్లెట్టుకున్నాం, భోజనాలు తిన్నాం, పేరెంటాలు పిలిచాం, గుళ్ళకి వెళ్ళాం, పానకాలు పోసాం, పుట్లో పాలోసాం, తద్దులు తెచ్చుకున్నాం, కత్తి బున్నాలు ఎన్నో చేసాం. దొంగతనమే చేశారో, వ్యభిచారమే చేశారో, నరహత్య చేశారో, మునుపు ప్రవర్తించారు. అలాగా శరీరం యొక్క ఇష్టం చొప్పున కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులైపోయారు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ, ఏ ప్రేమ? తల్లి ప్రేమ కాదు, తండ్రి ప్రేమ కాదు, ఇరుగు పొరుగు ప్రేమ కాదు, మీ అబ్బాయి చాలా మంచోడు అంతేకాదు, మహాప్రేమ చొప్పున మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేత మీరు రక్షింపబడ్డారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహాదౌశ్వర్యమును సర్వయుగములలో, ఈ యుగంలో కనబడుతున్నావా? ఇప్పుడు వీడియోలు వచ్చినాయి, లైవ్ వచ్చింది. ఏళ్ళ నమ్మటమే కాదు, యుగ యుగాలు ఏలి యేసునామములో మన పిల్లల తరం దేవునిలో ఉండాలి. సర్వయుగాలలో రాబోవు యుగాలలో కనపరిచే నిమిత్తము, రాబోయే అంటే ఇప్పుడే కాదు, ఈ కాలంలో కాదు, ఈ కాలాలు అయిపోయిన యుగాలన్నిటిలో, అంటే యుగాలలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను క్రీస్తుతో కూడా సమాధిలో నుండి లేపి, అంటే బాప్తిసమందు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారై మృతులలో నుండి క్రీస్తు లేపిన వాని మహిమ ద్వారా లేచామంట. అంటే పాతి పెట్టబడ్డాం, సమాధిలో చేయబడ్డాం, బాప్తిసం, తిరిగి లేచాం నూతన సృష్టిగా. కనుక కుమారునితో కూడా మనలను లేపి, మరణములోండి లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడట. దేవుని స్తోత్ర. ఎక్కడ కూర్చున్నారు?
పడాలి చర్చిలో అనుకుంటున్నారు. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించి ఈ పాటలు పాడటం. అందుకే పరలోకంలో ఉండే పాడుతున్నాం. భూలోకంలో అంటే అర్థంలే. ఇంటికాడ ఆలోచనలు అన్నీ ఉంటే మనం సంతోషించలేం. సంతోష బలముతో సర్వ కష్టాలని జయించే శక్తి దేవుడిచ్చాడు. కృపచేత రక్షింపబడిన మనం సర్వయుగాలలో అంటే రాబోయే యుగాలలో మనకి తోడై ఉంటేనే ఇతరులకి ఈ సువార్త వెళ్ళద్ది. నీకు తోడై ఉంటే వెళ్ళిందా సువార్త నీ ద్వారా? ఏ ఇంటికైనా, ఏ వ్యక్తికైనా, ఏ ద్వారానికైనా వెళ్ళిందా? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తుగా ముందుగా ప్రకటించాలట. ముందుగా నిన్ను బతికించింది ప్రకటించమని, ప్రకటించాలి. కనుక ప్రకటించే ఆత్మ, ప్రవచించేది ఆత్మ. ఆత్మ లేకపోతే ఆయన వారం కాం. ఆయనతో కూడా లేపి పరలోకమందు కూర్చోబెట్టాడంటే ఎక్కడున్నాం ఇప్పుడు మనం? శిష్యులు చెప్పారు, పరలోక రాజ్యం ఎక్కడుంది? మీ మధ్య ఉంది. ఎక్కడుందంట? 2-3 ఉండి ఆయన్ని వేడుకున్న చోట. అబ్రహాము ఇస్సాకే ఉన్నారు. ఇస్సాకునే అర్పణగా దహన బలిగా ఇవ్వటానికి ఎత్తిన కత్తి ఆపటానికి దూత పరలోకము నుండి పిలిచింది, అబ్రహామా అబ్రహామా, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వసు. అందుకే ద్వితీయోపదేశకాండం 30:20లో నీ తండ్రి మీ పితరుడైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణము చేసిన దేశంలో ఎవరికి ప్రమాణం చేశాడు? అబ్రహాముకి. నీ మూలముగా భూమి యొక్క వంశాలన్నీ వస్తుంది. తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబుకి. కనుక ఆయన ప్రమాణం చేసిన దేశములో నీవు నివసించున్నట్లు యెహోవాయే మీ ప్రాణానికి, మీ దీర్ఘాయువుకి మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానము, నువ్వు అక్కడవే వస్తున్నావు. రుచొత్తకి పిల్లలు చూడక్కల్లా. వాళ్ళ ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, యాక్టర్లు అవుతారు. యాక్టర్లు ఎలాగా అవుతారు? బండి కొంటావా? కొత్త బండి అలా. కనుక నిజంగా ఏం చేయాలి? నీవును నీ సంతతి వారు బ్రతుకుచు మీ ప్రాణానికి మూలమై ఉన్న మీ దేవుడైన యెహోవాను ప్రేమించి. అబ్రహాం ప్రేమించింది ఇస్సాకుని. ఇచ్చేయి దహన బలిగా అన్నాడు. ఈనాడు ఇచ్చేయి అనకముందే మనం ఆయన ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన అట్టుకున్నట్లు జీవాన్ని కోరుకోవాలట. దేవుని స్తోత్ర. జీవాన్ని కోరుకునేవాడిగా ఉందాం. మనము మన సంతానము దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విందాం. దేవుడి వాక్యం దీవించునుగా. ఆమేన్, ఆమేన్. సర్వశక్తియు మిక్కిలి కృపగల దేవా, పరలోకాన్ని భూలోకంలో కనపరచడానికి వచ్చేవయ్యా. పరలోక మహిమే లాజర్ను బ్రతికించింది. పరలోక మహిమే అబ్రాహాము కుమారుడు ఇస్సాకును బ్రతికించింది. ఇస్సాకు ద్వారా యాకోబు యాకోబులు ఇచ్చావు. ఇప్పటి వరకు తరతరాలకి దేవుడు అయ్యావు. యుగ యుగాలలో కూడా నిన్ను గూర్చి ప్రకటించడానికి కృప అనుగ్రహించావు. అలాగే మమ్మలను, మా బిడ్డలను కూడా మీ ఆశీర్వాదంతో నింపుమని జీవాన్ని కోరుకున్న మేము నీ వాక్యాన్ని విని, నిన్ను ప్రేమించి నీ వాక్యాన్ని విని హత్తుకున్నట్లు జీవాన్ని కోరుకుంటానికి కృప అనుగ్రహించుమని, విన్న బిడ్డలందరికీ విశ్వాసాన్ని దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.